హలో హాయ్ దోస్తులు, నేను మీ టామీని. ఈ రోజు మీ ముందుకు ఏ వార్త తీసుకొచ్చానని చూస్తారు కదా అందరూ. అయినా ఇంకో విషయం కూడా నాకు తెలుస్తుంది పటూరి. అందరు నేను ఎప్పుడో సార్లు చూసుకుంటూ ఉంటారు కదా, మీకోసమే నేను ఒకటి తీసుకొచ్చిన. ఏం ముచ్చట అనుకుంటారు? ఇదే సినిమా ముచ్చట ఒకటి తీసుకొచ్చిన. చూడురి ఇనురి, ఇది జర శవున వేటూరి. ఇద్దరు అనామలు ఉన్నారు కదా ఇక ఇంట్లో ఇండస్ట్రీలో పెద్దోళ్ళు అదే మెగా పవర్ స్టార్ అంటారు చూడురి, చిరంజీవి పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు ఇంకా ఆయన సినిమాకి ఆయననే తోపు, ఈయన సినిమాకి ఈయననే తోపు లెక్కలు ఉంటాయి కదా. మంచిగా మన ఆడియన్స్ కూడా మంచిగా చూస్తాం కదా. ఆయన సినిమా లెక్క ఆయనకే ఉంటది, ఈయన సినిమా లెక్క ఈయనకే ఉంటది కదా. ఎవరి లెక్క వాళ్ళకే ఉంటది కదా. ఇప్పుడు ఈ లెక్కలు మొత్తం తారుమారయ్యి ఎవరి లెక్క అలా కాకుండా ఒకటే లెక్కన ఒక సినిమా తీయనికే చూస్తారు అందరు కలిసి. ఇంకా ఉంటారు కదా వీళ్ళ అభిమానులు, ఈ అమ్మ తమ్ముడు అన్న ఇద్దరు కలిసి సినిమా తీస్తే ఎట్లుంటదిరా నాయన అని చెప్పేసి అందరు చూస్తారు అన్నట్టు. ఇక వీళ్ళిద్దరు కలిసి సినిమా తీయాలి, అలా 5,000 అయినా సరే బ్లాక్ లో టికెట్ కొనుక్కొని పోవాలన్నట్టుగా చూస్తారు ఇంకా ఫ్యాన్స్ ఏమో. అయితే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వయసురు అని అందరు ముక్కునేలు వేసుకుంటారు కదా. దానికి దర్శకత్వం ఈయననే త్రిమూర్తులు ఉన్నాడు కదా, శ్రీనివాసుడు త్రివిక్రమ్ శ్రీనివాసుడు ఉన్నాడు కదా, ఆయననే డైరెక్షన్ లో చేస్తాడంట ఈ సినిమాకి. ఇంకా అయితే ఇంకా దీనికి ఒక ఆయన కావాలి కదా, పైసలు పెట్టేటాయన. ఇంకా పైసలు పెట్టేటాయన ఎవరంటే ఇంకా ఈ మెగా ఫ్యాన్ మొత్తం వీళ్ళందరికీ ఒక ఆయన పెద్ద మంచి ఉంటాడు కదా, అల్లు అరవింద్. ఆయననే చెప్తున్నట్టు పవన్ కళ్యాణ్ తోటి చిరంజీవి తోటి ఇద్దరు అన్నదమ్ములను కూర్చోబెట్టి ఒక సినిమా వేయనికే నేనే ముందుకు వస్తా అంటున్నాడు. ఈ సినిమా ఎట్లా ఉంటది అంటే ఇంకా మెగా పవర్ అనేది ఒకటి ఉంటది కదా, దాని అందరికి తెలిసేటట్టు తీస్తే ఈ సినిమా అని అంటున్నాడు ఆయన. ఇంకా ఈ మాటలు మొత్తం ఏడైపోయినాను అనుకుంటారు కదా మీరు. ఇంకా ఈయన అల్లుడు ఉన్నాడు కదా, చిరంజీవి అల్లుడు సాయిరామ్ తేజ్, ఆయన సినిమా ఒకటి రిలీజ్ అవుతున్నది కదా, ఆడియో ఫంక్షన్ కి వచ్చి ఇంకా అభిమానులు మనాసండలో ఉంటాం కదా, ఇంకా వాళ్ళందరినీ ఉత్తేజపరచడానికి ఒక మాట అన్నాడు అన్నట్టు. ఇంకా ఆయన అయితే అందరు ఏమనుకుంటారు అంటే ఈ అభిమానులు ఉరుకులాడడానికి మాట అన్నాడా, లేకపోతే నిజంగానే సినిమా తీస్తున్నాడా అని అందరు ముక్కుని వెళ్ళేసుకొని చూస్తారు అన్నట్టు. ఇంకా అనుమానము స్టార్ట్ అయింది ఇంకా అందరికి. అయితే ఈ సినిమా అప్పట్లోనే తీసేది ఉండేనంట, కానీ ఇంకా తమ్ముడు ఈయన పవన్ కళ్యాణ్ ఆయన కానీ ఇంకా ఒకటి అంగడి పెట్టింది కదా జనసేనని, ఇంకా దాని గురించి సినిమా ఆయుధ పడుకుంటూ వస్తుంది అన్నట్టు. ఇక అల్లు అరవింద్ మాట్లాడుకుంటే ఏం చెప్పినా అంటే ఈ సినిమా తీయడం పెద్ద కష్టం అయితే ఏం కాదు, ఈ సినిమా మనకేం పెద్ద అదేం కాదు, కష్టం కాదు. కాకపోతే దీనికి దర్శకుడు ఎవరు, దీనికి కథాంశం ఏందనేది సస్పెన్స్ ప్రస్తుతానికి అయితే అని అన్నాడు. ఇక గదే దోస్తులు ఈ రోజు సినిమా ముచ్చటమ్మా, నేను పోయి వస్తాయి. ఇక ఇంకో ముచ్చట పట్టుకొని వస్తాయి ఎంబడే. బాయ్ దోస్తులు అన్నట్టు. ఇంకా మర్చిపోయినా అనుకున్నారు, మళ్ళా మా పబ్లిక్ టాక్ టీవీ ఉండదు కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇటువంటి విషయాలన్నీ మీకు తీసుకొచ్చి నేను చెప్తుంటా, సరేనా? అట్లే బెల్ గుర్తుంది కదా కింద, దాన్ని నొక్కిరనుకోండి ఏమవుతుంది ఇంకా తీసుకొని ఎప్పటికప్పుడు నేను ఎప్పుడు చెప్పినా మీ దానికి వస్తుంది అన్నట్టు మీరు. ఓకేనా? సరేనా దోస్తులు, మరి పోయి వస్తా. బాయ్. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.